మహోన్నతుడు, మహాగండవు, మహిమాస్వరూపిణమ యేసయ్యా, కృపా సత్య సంపూర్ణుడా, నిత్యుడగు తండ్రి, నీ అనాది సంకల్పం చొప్పున నాయన మీరు ఈ లోకానికి వచ్చి మీ శిలువ మరణ పునరుత్థానముల ద్వారా ప్రభువా మాకు రక్షణ ఇచ్చి మమ్మల్ని మీ శిలువ రక్తంతో కడిగి శుద్ధిపరిచి నాయన మమ్మల్ని రక్తంతో కప్పి పరిశుద్ధాత్మతో ముద్రించుకొని నీ జత పని వారిగా ప్రభువా రాజులైన యాజక సమూహంగా నీ కొరకైనా మమ్మల్ని లేవనెత్తిన విధానం బట్టి వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయం అందు ప్రభువా నాయన ఎందరైతే నీ పిలుపుకు లోబడి నాయన వారి జీవితాన్ని నీ కొరకై సమర్పించుకొని నా తండ్రి నాయన ఒక ప్రతిష్ఠితమైన జీవితాన్ని నాయన నీ యొక్క నా తండ్రి పునరుత్థాన శక్తితోనే ప్రభువా నీ అభిషేకంలో నిలిచి ముందుకు వెళ్తున్న ప్రతి సేవకుడు సేవకురాలను బట్టి పరిచారకుడిని బట్టి పరిచారకురాలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రము నాయన. పిలిచిన వాడు నమ్మదగిన వాడు ప్రభువా నాయన. మీరు నా తండ్రి నాయన నీ సేవకులను ప్రభువా కుడి ప్రక్కన ప్రభువా నీడగా ఉంటుండి నాయన పగలు ఎండ దెబ్బను వారికి తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బను వారికి తగలకుండా ప్రభువా ఏ అపాయము కూడా వారికి సమీపించకుండా నాయన మీరు నాయన అనుక్షణము కనుపాపలే కాచి కాపాడుతున్న విధానం బట్టి వందనాలు నాయన. నాయన ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును అని నాయన వాక్యం సెలవిచ్చి ఉండగా నాయన ఆ వాక్యం ప్రవ్వా నీ సేవకుల్లో ప్రవ్వా ఈ సేవా పరిచయలో మీరు స్థిరపరిచిన తండ్రి నాయన వారిని విశ్వాసంలో సడలిపోకుండా ప్రవ్వా ముందుకు తీసుకుని వెళుతూ వారు తినే ఆహారాన్ని త్రాగు నీటిని ప్రవ్వా నా తండ్రి నాయన పీల్చు గాలిని ప్రవ్వా నాయన సేవా పరిచయలో ఏ ప్రాంతంలో వారు నాయన ఉంటున్నారో ప్రవ్వా మీరే వారికి ఆశ్రయంగా నాయన దుర్గంగా రక్షణ శృంగంగా నాయన కాపునిచ్చే మంచి కాపరిగా వారికి నాయన వారి జీవితంలో మీరుండి నా తండ్రి సేవా పరిచయకు ప్రవ్వా నాంది అయిన మీరే ప్రవ్వా మీరే మూల పునాది రాయన్నవాడు ప్రవ్వా నాయన మీరు నా తండ్రి నాయన నీ యొక్క సేవకులకు తోడై ఉండి నాయన నీ మహిమార్థమై ప్రవ్వా నాయన నీ ఘనతగా నాయన నీ మహిమగా ప్రవ్వా నాయన వారి ఆయా సేవా పరిచయలో ప్రవ్వా నాయన వారిని వాడుకొనమని మీ సాక్షులుగా నిలబెట్టుకొని అని ఆ విధంగా నా తండ్రి మీరు చేస్తున్నందులకై వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య శక్తివంతమైన నామంలో ప్రార్థన చేసి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.